ప్రస్తుతం 2026లోకి వస్తే ఎట్లా ఉందంటే గోల్డ్ ఇట్లా ఇట్లా మెరుపులు మెరుస్తుంది. రియల్ ఎస్టేట్ అట్లానే ఉంది. అసలు కొనడానికి ఆలోచించడానికి వీళ్ళంతగా ఉన్నాయి. ఏది బెటర్ అంటారు మీరు? ఇన్వెస్ట్మెంట్లో గోల్డ్ రియల్ ఎస్టేట్ కంటే కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్ కానీ బెటర్ ఇండియాలో. అవునా? ఎందుకంటే ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ ఉంది, ఓకే. ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు విదేశాల్లో మార్కెట్, మన దేశం మార్కెట్ ఏంటంటే ఇప్పుడు వెస్టర్న్ మార్కెట్ ఉందనుకోండి, అమెరికా కానీ యూరోప్ కానీ అలాంటి మార్కెట్లో ఓవర్ వాల్యుయేషన్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే. మన దగ్గర ఓవర్ వాల్యుయేషన్ కాదు, ఇంకా కొన్ని అండర్ వాల్యుయేషన్ షేర్స్ ఉన్నాయి, ఇంకా ఓకే. ఓకే. వాటిలో పెట్టుబడి పెట్టచ్చు. భవిష్యత్తులో మంచి ధర పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 2019లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇప్పటికీ 3 times అయ్యాయి కొన్ని, అంటే 5 yearsలో 3 times. పర్వాలేదు, నిజంగా. మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ ఎందుకంటున్నానంటే ఇప్పుడు స్టెబిలిటీ ఉంది ఇండియన్ ఎకానమీలో, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఇండియన్ ఎకానమీ పెట్టుకోవచ్చు. ఒకటి. సెకండ్, మీరు గోల్డ్ సిల్వర్ అని చెప్పారు. గోల్డ్ మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది, కానీ పెరిగే అవకాశం లాంగ్ టర్మ్ పెరగచ్చు, కానీ ఈ మధ్య ఇంకా మళ్ళీ తొందరగా పెరిగే అవకాశం పెరగదు. ఇంకా వెండి ఎందుకు వస్తుందంటే ఇండస్ట్రియల్ యూటిలైజేషన్, ఆల్టర్నేటివ్ టు అదర్ మెటీరియల్స్, కాస్ట్లీ మెటీరియల్ కంటే ఇది సిల్వర్ ఉపయోగపడే, అంటే ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతుంది. పెట్రోల్, ఇథనాల్ ఎట్లా పెరిగిందో అదే మరి దీంట్లో సిల్వర్ కూడా ఇంకో దాంట్లో వేరే సెమీ కండక్టర్స్ కానీ, టెక్నాలజీలో కానీ, ఏవియేషన్లో కానీ వీటిలో సిల్వర్ ఎక్కువ ఉపయోగం పెరిగిందని, దానికి డిమాండ్ పెరిగింది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చిన్న పెట్టుబడి ఉంటే సిల్వర్లో పెట్టుకోండి బెటర్.